సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ను ప్రారంభించబోతోంది. దాదాపు 45 రోజుల విశ్రాంతి అనంతరం సొంత గడ్డపై బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియాకు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు ముందు ఈ మ్యాచ్తో కలిసి భారత్ 10 టెస్టులు ఆడనుంది. WTC ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. అంతేకాకుండా రోహిత్ సేనను 92 ఏళ్ల టెస్టు రికార్డు ఊరిస్తోంది. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న టీమిండియా ఇప్పటివరకు 579 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇందులో 178 సార్లు సమానంగా గెలుపోటములు నమోదు చేసిన భారత్ 222 మ్యాచ్లను డ్రా చేసుకుంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే 179వ విజయం నమోదవుతుంది. అప్పుడు ఓటముల కంటే విజయాల సంఖ్య ఎక్కువ అవుతుంది. దాంతో 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే టీమిండియా ఎక్కువ విజయాలు నమోదు చేసినట్టు అవుతుంది. అయితే ఇప్పటికే చెన్నై వేదికగా జరిగే తొలి టెస్టు కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో జట్టులోకి రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వగా కేఎల్ రాహుల్ సైతం చోటు దక్కించుకున్నాడు. కానీ శ్రేయస్ అయ్యార్ ఉద్వాసనకు గురయ్యాడు.